ఒకటి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ప్రభుత్వం బీసీల ముద్రాజులకి చేస్తాన్న అంశాల గురించి డిస్కషన్ జరిగింది. అదే కాకుండా బీసీ-డి నుంచి ఏ ప్రతిపాదన కూడా ముందుకు సాగట్లేదు, దాన్ని కూడా ఎట్లా చేద్దాము అని చెప్పేసి దాని గురించి డిస్కషన్. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నో కోట్లు విలువ చేసిన ఒక బీసీల గౌరవ భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు మన కోకాపేటలో కొంత 5 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత దాన్ని ఎందుకు ముందుకు సాగట్లేదని చెప్పేసి డిస్కషన్ వచ్చిన క్రమంలో ఏవో చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి. సో దాన్ని ముందుకు తీసుకెళ్లాలా, దాన్ని కూడా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి బొర్రా జ్ఞానేశ్వర్ గారు వారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ముదిరాజ్ నాయకులను కలుపుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ఈ అంశాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్దాం. మనము ఆవేశంతో కాదు, ఆలోచనతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో తొందరపాటు పడి ఏవేవో చేసుకుంటే మనకి ఇబ్బంది. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వాళ్ళకి వివరించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అన్ని కులాల సంఘాల వాళ్ళకి భవనాలు ఉండాలని చెప్పేసి వారు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కులాల మధ్యలోనే ఐక్యత లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాబట్టి వీరు కొన్ని నెలల నుంచి ఎట్లా చేస్తే బాగుంటుందని గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఎంతోమంది లీడర్స్ని అప్రోచ్ అయ్యి అందరినీ కలుపుకొని మనం ఇది ముందుకు వెళ్దాం. గ్రూపులు ఏవైనా కావచ్చు, కానీ ఏ గ్రూప్స్ ఉన్నా కూడా అందరి ఎజెండా ఒకటే కాబట్టి. బట్ ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి ఆయన కూడా వారే స్వయంగా అన్నారు, ప్రభుత్వంలో నేను ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రెజర్ పెడతాను అని అన్నారు. సో ఆ మాట మాకు నచ్చి వారితోని కులాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు మీటింగ్ కూడా అదే ఏర్పాటు చేసుకున్నాము. సో బీసీలకి అన్యాయం జరుగుతూ ముఖ్యంగా ముదిరాజులు మేము 50 లక్షల మంది పైగా ఉన్న మా ఓట్ బ్యాంక్ని వాడుకుంటున్నారు తప్ప మాకు అవసరమైన మేరకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి సోషల్ జస్టిస్లో భాగంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూ అవన్నీ ఏమైనా న్యాయపరమైన డిమాండ్లు అన్నీ కూడా ఫుల్ఫిల్ కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం తీసుకుంటే కేసీఆర్ గారు కులాలు డెవలప్ కావాలి, కుల వృత్తులు డెవలప్ కావాలి, బీసీ కులాల బిడ్డలు మంచి చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా చేసి, సో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏమో వాటిని సదుపాయాలు కల్పించడం మెయింటైన్ చేయడం పక్కకి పెట్టి ఉన్నాయి కూడా తీయేస్తున్నారు. బీసీ బిడ్డగా ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ అంటే రీసెంట్గా మేము కొన్ని అంశాలు చూడడం జరిగింది. ఇప్పుడు దీనికంటే ముందు మా మీటింగ్ కంటే ముందు కూడా కుర్మ సంఘం సభ్యులకు వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేస్తే వాళ్ళు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. బట్ అది ప్రైవేట్. ఇప్పుడు కుల భవనాలు కేవలం కులం పరంగా మన జాతిలో ఉన్న బిడ్డలకి ఏదైనా అవసరం వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడానికి చేసుకున్న భవనాలు. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ కాలేజెస్కి ఇచ్చుకొని డబ్బుల కోసం వాళ్ళ స్వార్థానికి వాడుకుంటా పెట్టుకోవడం అనేది కరెక్ట్ అయిన అంశం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అయింది ప్రభుత్వం వచ్చి. సో బీసీలకి ఏ పరంగా న్యాయం చేసింది అనేది ఒకసారి మనం 2 years నుంచి చూసుకుంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిగా కనిపించట్లేదు. కేవలం వాళ్ళు చెప్పి పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అవుతుంది, కానీ రియాలిటీకి వచ్చేసరికి ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. కాబట్టి బీసీలందరూ ఇప్పుడు ఏకమవుతున్నారు. ఖచ్చితంగా మాకు కావాల్సిన న్యాయం చేయాలి. కులగణన చేసారు, దాంట్లో బీసీల సంఖ్య తగ్గించారు. గతంలో 50% పైగా ఉన్న బీసీలు ఇప్పుడు 42%కి ఎందుకు పడిపోతారు? ఏ విధంగా కులగణన జరిగింది, దాంట్లో కూడా తప్పులు తడకలు జరిగినాయి. ప్లస్ మీరు అన్నట్టు కేసీఆర్ గారి హయాంలో కుల భవనాలే కానివ్వండి, కుల వృత్తులే కానివ్వండి ఎంకరేజ్ చేస్తూ వారికి కొన్ని డబ్బులు కేటాయించి వారిని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ అయినా కూడా దాన్ని ప్రాపర్ మెయింటెనెన్స్ లేక, దానికి నిధులు లేక ఎక్కడికక్కడే అన్నీ కూడా సైలెంట్ అయిపోవడం జరిగింది. సో దాన్ని స్ట్రెంథెన్ చేస్తే ఇప్పుడు బీసీల మేమందరం కూడా ఏకమవుతూ అవన్నీ కూడా ముందుకు సాగాలి. ఖచ్చితంగా సాగకపోతే మేమందరం ఏకమై దీన్ని ఇంకా కూడా ప్రజలలోకి తీసుకెళ్ళి ఒక ఉద్యమం లాగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.